తిరుపతి జిల్లా చిట్టమూరు పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం గూడూరు డీఎస్పీ రమణకుమార్ తనిఖీ చేశారు. చిట్టమూరు పోలీస్ స్టేషన్లోని వివిధ రికార్డులను, ఫైల్స్ను డీఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి పోలీస్ స్టేషన్లో తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, నమోదైన కేసుల్లో ప్రోగ్రెస్ వివరాల గురించి పరిశీలించారు. అలాగే సిబ్బంది క్రమశిక్షణకు సంబంధించి డీఎస్పీ పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ముందుగా సిబ్బందికి డ్రిల్ నిర్వహించారు. అదేవిధంగా సిబ్బంది రోజువారీ కార్యక్రమం గురించి డీఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ చిన్నబల రామయ్య, ఏఎస్ఐ నాగేశ్వరరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా ఈరోజు చిట్టమూరు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఏంటంటే డిఎస్పీ ర్యాంక్ అధికారి ప్రతి సంవత్సరం ఒకసారి ప్రతి పోలీస్ స్టేషన్ని వార్షిక తనిఖీలు చేయాలి. దాంట్లో భాగంగా ఈ 2024 సంవత్సరానికి గాను చిట్టమూరు పోలీస్ స్టేషన్ని వార్షిక తనిఖీ చేస్తానికి వచ్చాను. ఈ తనిఖీలు ఏంటంటే ఇప్పుడు వరకు ఏ కేసులు నమోదై ఉన్నాయి, ఆ కేసులో దర్యాప్తు యొక్క ప్రోగ్రెస్ ఏంటి అని మొత్తం కూడా ఎన్ని సీడీ ఫైల్స్ అన్ని చెక్ చేస్తాము. చెక్ చేసి తదనుగుణంగా ఈ ఎస్హెచ్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. మరియు పోలీస్ స్టేషన్లో ఉన్న అన్ని రికార్డులు కూడా అప్డేట్ చేస్తున్నారా లేదా అన్ని రికార్డులు చెక్ చేస్తాము. చెక్ చేసి వాళ్ళు సరిగా అప్డేషన్ చేయకపోతే వాళ్ళకి సూచనలు చేసి ఇలా చేయాలని చెప్పి చెప్తాము. అదేవిధంగా స్టేషన్ల మెన్న యొక్క డిసిప్లిన్ కానీ ఇవన్నీ కూడా పరిశీలిస్తాము. అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు అన్ని కాడ క్లీన్గా ఉన్నాయా, అంటే క్లీన్ గ్రీన్ అంతా ఇక్కడ శుభ్రంగా చూస్తాము. ఈ విధంగా చేస్తాం వల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పటికప్పుడు మొత్తం పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్ అంతా క్లీన్ పెడతాం కానీ పోలీస్ స్టేషన్ రికార్డులు అప్డేట్ చేస్తాం కానీ ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.